మెర్జ్ సార్ట్ వచ్చేసరికి ఇది డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ ఫాలో అవుతూ ఉంటుంది. సో డివైడ్ అండ్ కాంకర్ మెథడ్ ఏంటంటే ఇచ్చిన లిస్ట్ని మనం 2 సెపరేట్ లిస్ట్స్ కింద డివైడ్ చేయబోతూ ఉన్నాము. యూ విల్ గెట్ 60 and 40 ఇన్ ద ఫస్ట్ లిస్ట్ అండ్ 50 and 30 ఇన్ ద సెకండ్ లిస్ట్. మళ్ళీ ఈ లిస్ట్ మొత్తాన్ని మనం ఇంకా సింగిల్ ఎలిమెంట్ వచ్చేంత వరకు ఇట్లా రికర్సివ్గా మనం స్ప్లిట్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం లిస్ట్లో ఎప్పుడైతే సింగిల్ ఎలిమెంట్స్ ఉంటాయో పక్కన ఉండే అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేయబోతున్నాం. 60ని 40ని కంపేర్ చేద్దాం. సో 60 ఉండే ప్లేస్ని ఐ కిందను, 40 ఉండే ప్లేస్ని జే కింద మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, సో ఈ రెండింటిలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా మనం ప్లేస్ చేస్తాం. ఓకే, బిగ్గర్ వాల్యూని నెక్స్ట్ దాంట్లో ప్లేస్ చేస్తాం. నా ఇప్పుడు వచ్చేసరికి ఈ సబ్ లిస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడాను సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటిని ఇప్పుడు మనం మెర్జ్ చేసే ముందు వీటిని మళ్ళీ అగైన్ సార్ట్ చేయాలి. ఇక్కడ 40 ఉండే ప్లేస్ని ఐ, నెక్స్ట్ 30 ఉండే ప్లేస్ని జే కింద కన్సిడర్ చేద్దాం. ఈ రెండింటిని కంపేర్ చేసేటప్పుడు 30 ఈజ్ స్మాలర్ దాన్ 40. సో 30ని ముందుగా మనం ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో జే వాల్యూ ఇప్పుడు ముందుకు మూవ్ చేద్దాం. 40ని 50ని కంపేర్ చేద్దాం. కంపేర్ చేసేటప్పుడు 40 ఈజ్ స్మాలర్ దాన్ 50. సో 40ని మనం 30 పక్కన ప్లేస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఐ వాల్యూని మనం ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఐని జేని కంపేర్ చేసేటప్పుడు 50 ఈజ్ స్మాలర్ దాన్ 60. 50ని ఇక్కడ మూవ్ చేసాం. ఓకే, సో ఇట్లా మనం ఆ లిస్ట్ని అయితే సార్ట్ చేయడం జరిగింది. సో ఈ రెండింటిని మేచ్ చేసిన తర్వాత ఎరే అనేది సార్టెడ్ ఆర్డర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓకే, సో దీన్ని మనం మెర్జ్ సార్ట్ అంటాం. ఇట్ ఫాలోస్ డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్.